మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కృతజ్ఞతలు, స్వాగతం. నేను సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పాను. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు వచ్చే రెస్పాన్స్ తోటి అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. ఆ సందర్భంలో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాను అనమాట. అందుకే ముందుగా డాన్స్ చేశారు. అవును. సో ముందంటే మరి ఏదో చెప్తాం, ప్రేక్షకులు మనకి సహాయం చేయాలి, సక్సెస్ చేయాలి అంటాం. ఇప్పుడు ఏం చెప్తామంటే సక్సెస్ చేశారు, ప్రేక్షకులకి చాలా కృతజ్ఞతలు. ఒక్కో షోకి మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో అలాగే ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది కలెక్షన్స్. సో మన మహేష్ బాబు గారి సినిమా ఉంది, ఆ ఎఫెక్ట్ కూడా పెద్దగా ఏం పడకుండా మన సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. సో ఈ సందర్భంలో మా టీం అందరికీ, డైరెక్టర్ గారు విజయ్, ఇంతకుముందు డైరెక్టర్ గారి గురించి స్టేజ్ మీద కూడా మాట్లాడాల, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం. మా సినిమా బ్రహ్మాండంగా చేశారు, చాలా కష్టపడ్డారు. మేము యాక్చువల్లీ ఒక 6-7 months ట్రావెల్లో ఒక ఫ్యామిలీ లాగా మేము బిహేవ్ చేసాం అనమాట. ఒకళ్ళని అనుకుంటాం కానీ తర్వాత అలాంటి విషయాలు ఏం లేవు. తర్వాత ముగ్గురు హీరోలు వాళ్ళు బ్రదర్స్ లాగా ఉండి చాలా కోఆపరేషన్ ఇచ్చారు మాకు. సో యాక్చువల్లీ September 9th స్టార్ట్ అయ్యి December 30th లోపల షూటింగ్ కంప్లీట్ చేస్తామన్నది. ఈ 91 days షూటింగ్ చేస్తున్నది నాట్ ఏ జోక్. దీనికి అందరూ మా టీంలో ప్రతి డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్లో అందరూ సహకరిస్తాం వల్లనే జరిగింది. సో వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మెయిన్లీ ప్రతి ఒళ్ళు కష్టపడడానికి మనకు ఫలితం తగ్గింది, దానికి చాలా సంతోషంగా ఉంది. సో ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తారు. రేపు శనివారం ఆదివారం ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి, వర్డ్ ఆఫ్ మౌత్ పెరగాలి. పెరిగిన తర్వాత మన సినిమాకి ఇంకా బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం టెన్షన్గా కొంచెం నర్వస్ కూడా ఉంది, ఎందుకంటే నా 2 సినిమాల కన్నా ఈ సినిమా నాకు చాలా హ్యూజ్ సక్సెస్ ఇచ్చారు. ఫస్ట్ మొత్తం మన తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ అందరు హీరో ఫ్యాన్స్ కులం మతం తేడా లేకుండా అందరు హీరోల ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా మగ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ అప్పటికి మర్చిపోలేంది.
అలాగే మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, మా హీరో సాయిధరం తేజ్ నా కోసం నిలబడ్డారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మార్నింగ్ షో నుంచి నాకు 6 o'clock నుంచి ఓవర్సీస్ నుంచి కాల్స్ వచ్చాయండి, సినిమా చాలా బాగుందని. మనం మా సినిమా తీసాం, ఇక లోకల్ వరకే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఓవర్సీస్ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్ రెవెన్యూ వస్తుంది. అందుకే అందరినీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ విషయాల్లో కొన్ని విషయాల్లో కొంచెం రిలీజ్ ముందు చాలా జరిగినాయి, అట్లా అన్నింటిలో కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు మన మీడియా మిత్రులు. మీ యొక్క సహాయం ఎప్పటికీ నేను మర్చిపోలేంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమాని మీ చేతిలో ఉంది, ఇంకా మీరు ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థియేటర్లో ఫస్ట్ మాడుకుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సాంగ్ల గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మా శ్రీచరణ్ పాకాలకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ఎడిటర్ చోటకే ప్రసాద్, మా ఆర్డర్, మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి, మా రైటర్స్ వెంకట్, సత్య అండ్ రామచంద్ర అందరు కూడా అంటే చాలా కష్టపడి చేసాం. అది మీకు నచ్చింది, మీరు మంచి ప్రతిఫలం ఇచ్చారు మాకు. ఇంకా చూడండి. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. థియేటర్లో చూస్తే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మీకు వచ్చే ఆ వైబే వేరు. థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ you so much. Special thanks to the audience and the press. పాటలు హిట్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ట్రెమెండస్ హ్యూమంగస్ రెస్పాన్స్ వచ్చింది. సో అందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ. ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ రివ్యూ రైటర్స్ కూడా సినిమా గురించి పాజిటివ్గా రాశారు. ఇంకా గట్టిగా నాకు గొంతుపోద్దాం. ఓకే, హాయ్ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు సినిమాకి అండ్ ఈవెన్ ద రివ్యూ రైటర్స్ సినిమా గురించి పాజిటివ్గా రాశారు. సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా జనాలు చాలామంది చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఈ సినిమాని. అండ్ ఫస్ట్ అందరి గురించి పాజిటివ్గా రాశారు అండ్ ఆడియన్స్ నుంచి మంచి అప్రిసియేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ విజయ్ గారు ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ రోల్. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నా కెరియర్లో ఎప్పుడు చేయలేదని చెప్పాను ఇలాంటి ఒక క్యారెక్టర్. సో దానికి ఇంత మంచి అప్రిసియేషన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఇద్దరు బ్రదర్స్ మనోజ్ అండ్ సాయి, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా మీ అందరు అప్రిసియేషన్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ చూడండి వాళ్ళు తప్పకుండా వెళ్ళి భైరవం సినిమా చూడండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. అలాగే మా డైరెక్టర్ ఇంత అద్భుతంగా 81 డేస్లో తీసి మీకు ముందు చెప్పాను. సక్సెస్ మీట్ మళ్ళీ ఉంది, సక్సెస్ మీట్లో ఇంకా చెప్పాలి. ఇంత మంచి సినిమాని మాకు తీసిపెట్టిన డైరెక్టర్ విజయ్కి, కనకమేళ విజయ్కి, బ్రహ్మకళ్ళకి, మా హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్, సాయి శ్రీనివాస్కి నా ప్రత్యేక అభినందనలు చెప్తూ ఇంత మంచి సినిమా నిర్మించిన రాధామోహన్ గారికి, నెక్కండి శ్రీధర్కి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. సో అంత గ్రేట్ డైరెక్టర్. ఈరోజు తెలుగులో ఫస్ట్ టైం మా అబ్బాయి ద్వారా తెలుగులో రావటం, డైరెక్టర్ చేయటం, ఆ సాంగ్ హిట్ అవటం నిజంగా సారీ, వెరీ వెరీ సారీ మీడియా గురించి చెప్పడం. అతనే ఈ సినిమాకి లైఫ్ ప్రాణం పోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మర్చిపోను నేను. మొన్న స్టేజ్ మీద చెప్పా, శ్రీచరణ్ పాకాల పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు ఈ సినిమాతో, గ్యారంటీ, అందులో అనుమానమే లేదు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు అతను. నిజంగా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఫోటో దిగిందండి. లవ్ యూ డార్లింగ్. రండి. అబ్బాయి గారు కుదిరిటండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ గారు ఏంటి నాదమోహన్ గారు. అందరికీ ఆల్రెడీ గట్టిగా తక్కువ సినిమాలో గట్టిగా మాట్లాడి, ఇక్కడ గట్టిగా మాట్లాడి. నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. భైరవం ఇంత పెద్ద గొప్ప విజయం ఇచ్చినందుకు మా అందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు జీవితాంతం రుణపడి ఉంటాం మీకు. ఎంత గొప్పగా తీసి మా అందరిని బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు చాలా బాగా చేసావే.
యూర్ వెల్కమ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇక్కడ ఉన్న మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటర్ గారు, కెమెరామెన్ గారు, ప్రతి ఒక్కరు, రైటర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నా తమ్ముడు బెల్లం గారు, సో గ్రేట్ పర్ఫార్మెన్స్ సార్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ బాబాయ్ కంగ్రాట్స్. ఈ సంతోషం ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. పేరు పేరున 9 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఇంత ప్రేమ చూపించి, ఇంత ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు నుంచి ప్రతి ఒక్క ఊరికి రావడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు కవర్ చేద్దాం. మన ఊరికి వెళ్ళి ఇది తప్పకుండా థియేటర్ సినిమా, అండ్ ముఖ్యంగా ఇంకా సింగిల్ స్క్రీన్ సినిమా, అందరూ వెళ్ళిపోయి విజిల్ వేసి గోల్ చేసే సినిమా. తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్లో చూడండి ఈ సినిమా. అండ్ ప్లీజ్ సే నో టు పైరసీ. అండ్ దయచేసి ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద విజయం చేసి ఈ వీకెండ్ నెక్స్ట్ వీక్ కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని కోరుకుంటూ, అసలు ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లేదు సార్, దాని ఆనందంతో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. ఓవర్ టు నా చెల్లమ్మ. టాక్ లౌడ్. A very good evening, and first of all, thank you for a very hearty welcome into TFI, and thank you for supporting this movie. Keep supporting, and we're really ready to celebrate. Also, please spread the positive word and bring in more people into theatres. Thank you for being here. Thank you for supporting us. Thank you. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి ఇంత లవ్ రావటం, మీ అందరి దగ్గర నుంచి ఇంత సపోర్ట్ రావటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా హోల్ టీమ్ ఒక మంచి ఎనర్జీతో ఉన్నాం. ఎందుకంటే ఈ సినిమా చాలామంది చూసి కూడా ఒక మంచి ఎనర్జీతో బయటకు వస్తున్నారు. చాలా రేర్, మన చాలా అరుదుగా అలాంటి సినిమాలు జరుగుతుంది. అందుకే ఈ సినిమా మీ అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే చాలా రేర్గా ఇంత ఎనర్జెటిక్ మూవీస్ వస్తాయి. అండ్ ఇలాంటి మంచి సినిమా మీరు చూస్తే మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆ రోజంతా మీరు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఐ ఫీల్ ఇలాంటి సినిమాలు మీరు చూసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా హోల్ టీమ్కి మరొకసారి నేను మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీశాంత్ పక్కల గారు ఇరగదీసేశారు చెప్పినట్టుగానే. అండ్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళారు. ఆయనకి, మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారికి, మా ఫైట్ మాస్టర్ ఆర్కేకి, మా రైటర్స్కి, అలానే మా బ్రహ్మకడ్లి గారు, మా డైరెక్టర్ బ్రహ్మకడ్లి గారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి, విజయ్ గారు ఈ సినిమాని ది బెస్ట్ తీశారు. నేను చెప్పినట్టుగా ఆయన నెక్స్ట్ ఇంకో టాప్ డైరెక్టర్ లిస్ట్లోకి చేరిపోయారు. ఆల్రెడీ ఈ సినిమాతో చేరిపోయారు. అండ్ ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకునే వ్యక్తిలో నేను ఒకనండి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలానే మా రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇది నా 10th ఫిలిం, ఇది నా 10th ఇయర్ ఇండస్ట్రీకి వచ్చి, తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 10th ఇయర్, 10th యానివర్సరీ. సో అండ్ అదేదో అది అంటారు కదా, సో ఆచరణలో 10th ఇయర్ 10th ఫిలిం. ఇవాళ నాకు ఇంకో ధమాకా జరిగింది. నా మొదటి సినిమాకి తెలంగాణ గవర్నమెంట్ గారి దగ్గర నుంచి నాకు అల్లుడు సీను గద్దర్ అవార్డులోకి వెళ్ళటం, అది ఇంకా చాలా ఆనందంగా వచ్చింది అనమాట. సో మా ఫాదర్కి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఇవాళ నాకు ఒకటే రోజు 2 ధమాకా దొరకటం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ అవార్డు ఇచ్చినందుకు. సో ఇవాళ భైరవం అండ్ గద్దార్ అవార్డు రావడం అనేది ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే నాకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మర్చిపోయాను మా అన్నల్ని, మర్చిపోయి సారీ అన్న. మా అన్న లేకపోతే సినిమానే లేదు. భైరవన్ సినిమాని మేము చేసేవాళ్ళమే కాదు, మా అన్నలే సినిమా కారణం. అండ్ అన్న వాళ్ళతో పనిచేయడం నిజంగా మనోజ్ అన్న కానీ, రోహిత్ అన్న కానీ నాకు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారండి. ఈ సినిమాకి వాళ్ళు లేకపోతే భైరవన్ సినిమానే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు నిజంగా ఈ సినిమాకి మీరు ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. మీరు సినిమాకి నాకు చాలామంది మీ పర్ఫార్మెన్స్ గురించి ఫోన్ చేసి అసలు అందరు పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు. 3 ట్రయో పర్ఫార్మెన్స్ ఎరగదీసేశారు. ఏదో ఒక ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో అలా చేశారు 3 అని చెప్పారు. సో 1 జాగ్వార్, 1 పుల్లి, 1 ఎవరో ఒకళ్ళు. అందుకే చెప్పలేదా ఆకల్లో ఉన్న హంటింగ్ చేసి భైరవం చేస్తాం అనమాట.
సో అది మా పెర్ఫార్మెన్స్ ద్వారా మీకు అందరు కనిపించింది అనుకుంటున్నాను. అండ్ మమ్మల్ని ఇంకా మరెన్నో సినిమాలు మమ్మల్ని అందరూ బ్లెస్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. అండ్ అలానే అదితి కూడా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.